ఏమవుతుందంటే ఒక నెల 2 నెలల పాటు రెంట్ వర్కౌట్ అయ్యేది. మేము ఇచ్చే స్టాఫ్కి కానీ వీళ్ళకి కానీ మా జీతాలు సరిపోయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ కొత్త సినిమా వచ్చినా ఆ 3-4 రోజులు ఉంటనే తప్ప తర్వాత నుంచి ఉంటలా. ఇప్పుడు పెద్ద పెద్ద హిట్ సినిమాలు కూడా ఆ 3 రోజులే ఉంటుంది. ఆ 3 రోజుల్లోనే మేము ఎంత వచ్చినా మాకు డబ్బులు ఎక్కువ రావాలంటే కనీసం 1 మంత్ 2 మంత్ అలా ఆడే విధంగా ఉండాలి. ఇప్పుడు వచ్చిన సిస్టంలో ఆ విధంగా లేదు. సినిమా వచ్చిన గంటల్లోనే ఐబొమ్మ అని లేకపోతే ఇంకా కొన్ని వెబ్సైట్లో సినిమా వచ్చేస్తుంది. సినిమా థియేటర్కి వచ్చే జనం తక్కువైపోయారు. కానీ సినిమా థియేటర్ మెయింటెనెన్స్ అవ్వాలంటే మినిమంగా ఒక మనిషికి 500 నుంచి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఒక సినిమా థియేటర్ రన్ అవ్వాలంటే కనీసం 30 మంది వర్క్ చేయాలి. కానీ ఆ 30 మంది వర్క్ చేసి నెలంతా జీతం ఇవ్వాలంటే మాకు ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతున్నాయి. వచ్చే సినిమాలేమో 90% ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఆ 10% హిట్ అవుతున్నాయి. ఆ 10% హిట్ కూడా ఆ 3 రోజులే ఉంటుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మా ఎగ్జిబిటర్లందరికీ చాలా బర్డన్ పడిపోతుంది. అదే ఐనాక్స్ థియేటర్లు అయితే వాళ్ళు 50% షేర్ తీసుకుంటారు. వాళ్ళకి 1 లక్ష రూపాయలు వచ్చిందంటే 50,000 వాళ్ళకి, 50,000